మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని గాలి కుదిలేశారని తెలిపారు. ప్రజలకు సేవా దృక్పథంతో పనిచేయాలని, కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రధానమంత్రి మోదీ అమరావతికి మట్టి తెచ్చి ఇచ్చి మాయ చేయడానికి ఇది భూతల స్వర్గం కాదని తెలిపారు. ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పాలన కొనసాగించాల్సిన బాధ్యత ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు మీద ఉందని శైలజానాథ్ పేర్కొన్నారు. కాదు, బీజేపీ వాళ్ళు ఏమో మేము ఈఎం ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఏమో అడుగుతానే ఉంటా అంటాడు ఆయన. వాళ్ళేం ముగిసిపోయింది, మా ఇంటికి ఇంక లేదంటుంటే ఆడే ఉంటాడు. 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తారు. అది పౌరసత్వ సవరణ బిల్లు అయినా, మొన్న వ్యవసాయ బిల్లుపై సంతకం పెట్టినా, కరెంటు మీటర్లు పెట్టే కార్యక్రమమైనా నేనే నువ్వే నేనని చెప్పేసి ఒకే ఇంట్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు అందరూ కలిసి ప్రజల్ని మోసం చేసే ప్రక్రియ తప్ప ఇంకోటి కాదు. ఇది హక్కును అమలు చేయించుకోవడం కోసం అందరూ కృషి చేయాలి. బాబు గారు కూడా ఆ రోజున ప్యాకేజ్ అయితే కనుక అధికారంలో ఉన్న ముగ్గురు కూడా ఒకే పార్టీ అని నా ఉద్దేశం. ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ, అందరూ బీజేపీతో కలిసి ఉన్న వాళ్ళే అంతా ఒక ఇంట్లో సభ్యులని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి కొద్దిగా ఆలోచించమని కోరుతా ఉన్నా. రాజధాని అన్నది అందరికీ అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా కట్టబోయే రాజధాని కాబట్టి ప్లాన్డ్గా ఉండాలి. అంతేగాని నా ఇష్టం కొద్దు, ఇంకోరి ఇష్టం కొద్దు, లేకుంటే సీఎం ఇష్టం కొద్దు ఆ మూలకి ఈ మూలకి పోతే బాగుండదు. న్యాయ రాజధాని అనే పేరు చెప్పి రాయలసీమ వాళ్ళకు అన్యాయం చేసే ప్రక్రియ ఇది. హైకోర్టు అనేది రాయలసీమ వాళ్ళ హక్కు. అంతేగాని ఎవరి దయాదాక్షిణ్యం కాదు. మళ్ళా 2 బెంచ్లు ఇచ్చేస్తాను. అనంతపురం వాళ్ళు విశాఖపట్నంకి ఎట్లా పోతారో, విశాఖపట్నం వాళ్ళు అనంతపురంకి ఎట్లా వస్తారో చెప్పాల్సిన అవసరం. కాబట్టి లోపల ఏదో పెట్టుకుని బయటికి మాట్లాడే మాటలు మానేమని కోరుతా ఉన్నా. అట్లా అక్కడ అందరినీ కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు కోరుతున్న ప్రతి ఒక్కరిని కూడా రాజధానుల పట్ల ఉన్న ఇన్స్టెబిలిటీ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ కూడా ఇన్స్టెబుల్గానే ఉంటుంది. అంతేకాకుండా నిన్న రాజధాని ప్రాంత వాళ్ళని చూశాను. కాంగ్రెస్ పార్టీకి మా మద్దతు వాళ్ళకి కానీ ఎవరైతే కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారో బీజేపీ, జగన్ రెడ్డి పలుమార్లు హైకోర్టులో కానీ లేక అఫిషియల్గా కానీ రాజధానికి మాకు సంబంధం లేదని ప్రకటించిన బీజేపీ ప్రభుత్వంతో ఇంకా మాట్లాడతాం అనుకోవడం అనేది కష్టమన్న విషయం గుర్తు చేస్తూ ఉన్నాను. ఒత్తిడి తీసుకొని రావాలి. జగన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలపైన ఒత్తిడి తీసుకొని రావాలి. భారతీయ జనతా పార్టీ అనేది కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు ఒత్తిడి తీసుకొని రావాలి. నిన్ననే 5 సంవత్సరాలు అయింది ఆ మన్ను నీళ్లు మన మహాన కొట్టెళ్ళిపోయి. ఢిల్లీ లాంటి రాజధాని కర్త అని చెప్పిన నరేంద్ర మోడీ గారు ఇదే తిరుపతిలో స్వామి కాళ్ళ దగ్గర ప్రత్యేక హోదా ఇస్తాను మీకు ఒక 10 సంవత్సరాలు చెప్పిన నరేంద్ర మోడీ గారు ఇట్లా మాట తప్పే ప్రధానమంత్రి మీరు ఏం భంగపోతున్నారో మాకు అర్థం కావడం లేదు. కనుక ప్రజలు నిఖచ్చిగా నిజాన్ని తెలుసుకొని రాజధాని కోసం ప్రయత్నం చేయమని, అన్ని ప్రాంతాల అభివృద్ధికి కావాల్సిన నిధులు ఆ చట్టంలో ఇచ్చి ఉన్నాం. రాయలసీమ ప్రాంతానికి, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని అమలు చేయించమని అధికారంలో ఇద్దరిని డిమాండ్ చేస్తారు. ఎవరొద్దన్న రాకరికి ఈరోజు తిరుపతిలో కూడా స్కామ్ జరిగిందని చెప్పి వస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఆక్రమించారని అంటున్నారు. రాకరికి ఏంటంటే స్కామ్ జరిగితే యాక్షన్ తీసుకోమని చెప్తాను. ఎవరొద్దరు ఎందుకంటే మీకు ఆవిడ కోర్టులో కేసులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా సిట్లు వేసినారు అన్నీ ఉన్నాయి కదా. విశాఖపట్నం కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కనుక ప్రభుత్వం అన్నది నిష్పక్షపాతంగా ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా వ్యవహరించమని నా యొక్క సూచన. సార్, ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న